అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకు అదనపు భూసేకరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజలకు దీన్ని నిర్ణయిస్తున్నటువంటి విపక్ష రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఒక పక్క ప్రజలు, మరో పక్క పోలీసులు అండ్ ఈ భూసేకరణకు మద్దతుగా అందరూ టీడీపీ వాళ్ళు వస్తే వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. ఒక రకంగా తరిమి కొట్టే పరిస్థితి. అండ్ అదే సమయంలో ఇదే అంశం మీద హోంమంత్రి వంగలపూడి అనిత మేడం గారి మీద కూడా తీవ్ర వ్యతిరేకత. ఏ స్థాయిలో అంటే ఒకనొక స్టేజ్లో అంటే వాళ్ళ నిరసన గురించి అంటే ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో చూడండి. నేను ఒకనొక స్టేజ్లో ఆ ఫ్లెక్స్లో అనిత మేడం హోమ్ మినిస్టర్ గారి ఫ్లెక్స్లు కింద పడేసి చెప్పు తీసుకొని కొడుతూ చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఇంతకుముందు తీసుకున్న భూమికి ఇంకా ఏమీ ఇవ్వలే, నష్టపరిహారం ఇవ్వలే, ఏమీ జరగలే. ఇప్పుడు మళ్ళీ అదనపు భూసేకరణ అంటున్నారు. అసలు మేము ఆ బల్క్ డ్రగ్ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ ఉన్నాము అని చెప్పి తీవ్ర స్థాయిలో చూడండి హోమ్ మినిస్టర్ గారి ఫ్లెక్సీ పోలీసులు వచ్చి పక్కకు తీసుకెళ్తూ ఉన్నారు. చెప్పు పోలీసులు వచ్చి పక్కకు తీసుకెళ్తూ ఉన్నారు. చాలా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. తిరగబడ్డారు. టీడీపీ వాళ్ళని తరిమి కొట్టే పరిస్థితి. ప్రజలు ఒక రేంజ్లో తిరగబడ్డారు, మామూలుగా కాదు. ఒక రేంజ్లో తిరగబడ్డారు. పోలీసులు ఓ పక్క, జనం ఓ పక్క, తీవ్ర ఉద్రిక్త వాతావరణం. సో మొత్తం మీద హోమ్ మినిస్టర్ గారికి ఏది పెద్దగా కలిసి వస్తున్నట్లేదు. అంటే ఆమె పరిధిలోని అంశమే కదా అక్కడ. ఆమెకి ఏది కలిసి వస్తున్నట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి, సొంత ప్లేస్లో కూడా అదే పరిస్థితి. జనం ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే అసలు ఫ్లెక్సీ కింద పడేసి చెప్పులు తీసుకొని ఏందిలే ఇంకా అదంతా. టీడీపీ వాళ్ళు కొంచెం మద్దతు ఇస్తే వాళ్ళని తరిమి కొట్టడం వాటి తక్కువ ఉరికిండ్రు. సో మరి ఏం చేసినా కూడా వ్యవస్థను ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి తప్పదు మేము అనుకునేది సాధిస్తామని చెప్పి పాలకులు ముందుకెళ్తే అఫ్కోర్స్ ఇప్పుడు అన్నింటిని అడ్డుపెట్టి సాధించుకోగలుగుతారేమో. కానీ ఇవన్నీ భవిష్యత్తులో వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సినటివి చాలా చాలా ఉంటాయి కదా. అధికారం శాశ్వతం కదా. ఎప్పుడైనా ప్రజా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఎవరైనా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అబ్బా.